మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అండ్ వెబ్ ఛానల్ సోదరులకు బతుకమ్మ మరియు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ గూడెం శ్రీనివాస్ గారు ఇక వారంలో కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో పేర్లు చెప్పకూడదని సుప్రీంకోర్టు అండ్ పాక్సో ఈ చట్ట ప్రకారంగా ఒక 6 సంవత్సరాల బాలిక మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు, కొందరు లైంగిక వేదిక అంటున్నారు, సెక్సువల్ హరాస్మెంట్ అంటున్నారు. ఏది జరిగినా ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పర్ ది చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళకు అభినందిస్తున్నాను. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక 6 సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. స్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి రేప్ అని వేస్తున్నారు, ఒకటి దాన్ని బట్టి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థుల సంఘాలు ఫోన్ చేస్తే, అద్దు బాబు పోలీస్ అయిపోయింది కదా, మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి, కానీ మీరు పోకండి. కొందరు నా మాట అయిన ఆగిళ్ళు, కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు, వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసినారు. ఈ ఎట్లా అయిపోయింది అంటే సోషల్ మీడియాలో పిల్ల చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలతో హైపైర్ అయిపోయినారు. అరే అట్లెట్లా అవుతుంది ఇది? ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయ్యి వాళ్ళు ఉరికి వచ్చినారు. దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది. అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు. ఇటు చూస్తే అమ్మాయి చనిపోయింది అని ఉంది, ఒక చూస్తే రేప్ అని వస్తున్నది, ఒక దిక్కు నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ గందరగోళంలో ఉద్రేకత వచ్చింది. లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు. పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి పోలీసు లాఠీచార్జ్ చేసినారు. అంతవరకే కరెక్ట్. తర్వాత ఈ మాబ్లో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్లతో పోలీస్ మీద అటాక్ చేయడం, దానివల్ల కామారెడ్డి సిఐ చంద్రశేఖర్కు తలకాయ మీద తలిగి 6 కుట్లు పడడం, దాని తర్వాత ఇంకో ఎస్ఐ ముస్లిం అజరుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ అజరుద్దీన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ రాజారాం, ఎస్ఐ రాజారాం, అజరుద్దీన్ వీళ్ళ కాలు ఇరిగిపోయింది, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళకి అందరికీ దెబ్బలు తగిలింది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా. అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలో వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తున్నావు కానీ అని కేసులు చేయకుండా అది కూడా చేయాలి. వీళ్ళు ఏ టైంకు వాళ్ళకు మెసేజ్ వచ్చింది, ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు, కోఇన్సిడెంట్ అయిపోయింది. కొంతమంది ప్రొటెస్ట్ ఎందుకు వచ్చారు,
కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయేందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకి రండి పిల్లలు తీసుకుపోమని చెప్పినందుకు అక్కడ కోఇన్సిడెంట్ అయిపోయింది. అది పరిశీలించి అమాయకులకు అందరినీ పోలీస్ తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాట్లో కేసు ఎఫ్ఐఆర్ ఉన్నా అది తీసేయాలని నేను ఎస్పీ గారికి అండ్ ఐజీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను. నేను వాళ్ళకు కూడా యాజ్ ఎ గవర్నమెంట్ అడ్వైజర్గా నా అడ్వైజ్ ఉంది. ఇన్నోసెంట్ పీపుల్కి ఏమీ కావద్దు, వాళ్ళను తక్షణమే ఆ కేసెస్ నుంచి వాళ్ళు హైపర్గా ఉన్నారు, అయ్యో మా మీద కేసులు అవుతున్నాయని పోలీసు ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్దలతో యువకులతో మరి బాబు ఈ కెమెరాస్లో వచ్చినారు కానీ ఇది నేరం చేస్తున్నది ఉంది, ఇది నేరం చేయకుండా మీరు మీ పిల్లలకు తీసుకొచ్చి అందుకున్నారు, వేరువేరుగా చేసి వాళ్ళను వదిలేయాలని పోలీసుకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఏది జరిగినా కామారెడ్డి ఇస్ వెరీ పీస్ అండ్ కమ్యూనల్ హార్మనీ. కానీ ఇది కమ్యూనల్ అయితే కాదు, ఎందుకంటే అందరు పాల్గొన్నారు దీంట్లో. ఏబీవీపీ కూడా పాల్గొన్నది, కాంగ్రెస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. కానీ ఇది కమ్యూనల్ అయితే కాదు, ఎందుకంటే అందరు పాల్గొన్నారు దీంట్లో. ఏబీవీపీ కూడా పాల్గొన్నది, కాంగ్రెస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు, కౌన్సిలర్ కూడా పాల్గొన్నారు, సిపిఎం సిపిఎల్ అన్ని రాజకీయ పార్టీలకు పాల్గొన్నారు. కానీ రూమర్స్కు ఎట్లా ఆపగలుగుతాం? రేపు మీ మీద మా మీద కూడా బాధ్యత ఉంది, ప్రెస్ మీద కూడా బాధ్యత ఉంది. తొందరపడి మీకు న్యూస్ కావాలని టక్ 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 స్క్రోలింగ్ కొట్టేస్తే హైపర్ అయిపోతున్నారు. ఇప్పుడు మీ ఛానల్స్నే ఒకరు రేప్ అన్నారు, ఒకరు లైంగిక అన్నారు, ఒకరు సెక్సువల్ అన్నారు. ఎక్కడ పోవాలా మరి? ఏది నమ్మాలా? దయచేసి మీతో కూడా అప్పీల్ చేస్తున్నాను, కొంచెం లేట్ అయినా సరే వాస్తవాలు కరెక్ట్ తెలుసుకొని మనం ముందుకు పోతే, మనం ఎవరో ఛానల్ వేసుకున్నాడు మన వెబ్ ఛానల్లో అయితే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ మీ అంటే రెస్పాన్సిబుల్ ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, దేశమంతా చూస్తారు మీ ఛానల్స్కు. 1, 2, 3, 4లో ఉన్న వాళ్ళు ఉన్నారు. తొందరపాటి మీరు స్క్రోలింగ్ కూడా వేసే ముందు అయిపోయింది, జరిగింది ఇన్సిడెంటు, కానీ ఫ్యూచర్లో జరిగితే కొంచెం గంట సేపు లేట్ కానీ ఏం మునిగిపోయేది లేదు. కానీ కరెక్ట్ న్యూస్ తెలుసుకున్న తర్వాత మీరు న్యూస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరే నాకు అడుగుతారు, సార్ అది రేపు కాదట కదా, లైంగిక ఉంది, నేనేం చేయాలి? మీరే రాశారు ఫస్ట్. మీతోనే మాకు నేను కూడా కూర్చున్న పబ్లిక్ వచ్చి సాబ్ టీవీ మే ఆరా దేకో అని మా పియోలు వచ్చి చూపుతాం. అప్పటి వరకు మాకే తెలియదు. ఇక్కడ కామెంట్ నుంచి వాళ్ళు ఫోన్ కూడా తెలియదు మనకు, ఇన్సిడెంట్ అయింది అని కూడా తెలియదు. ఎప్పటి వరకు టీవీ ఛానల్లో రాలేదు. ప్రింట్ మీడియాతో బాధ లేదు, ప్రింట్ మీడియాకు టైం దొరుకుతుంది, మంచిగా కరెక్ట్ తెలుసుకొని రాసుకుంటారు. సరే ఎలక్ట్రానిక్ మీడియా వల్లనే ఇది ఎక్కడో దారిపోయి ఎక్కడో అవుతుంది. అది ఇక్కడనే కాదు, చాలా చోట అవుతుంది, నాట్ ఓన్లీ కామారెడ్డి. ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినప్పుడు మనం కొంచెం సావధానంగా ఉండి మన కామారెడ్డి భవిష్యత్తు మంచి నిర్ణయాలు ఉంటుంది. ఎప్పుడు కూడా కామారెడ్డి భవిష్యత్తులో నేను 9% ముస్లిమ్స్ ఏరియాలో నేను 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా. ఓన్లీ 9% ముస్లిమే అండ్ 91% మా హిందూ సోదరుల కాన్స్టిట్యున్సీలో గెలుస్తున్నాను. నేను ఎంతో సెక్యులర్ అర్థం చేసుకోండి. మసీదులకు ఇచ్చిన టెంపుల్స్ కూడా ఇలా కాలం ముస్లిమే కానీ కాకుండా నాన్ ముస్లిం కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎవరికైనా కానీ ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు కూడా ఏది కూడా చేస్తే రేపు భవిష్యత్తులో ఆ పిల్లలకు జాబ్స్ ఉద్యోగాలు కానీ విదేశాలు పోయేందుకు కానీ పాస్పోర్ట్ కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎస్పీ గారికి అండ్ ఐజీ పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఇటు సైడ్ కూడా పోలీస్ కానిస్టేబుల్లో ఇప్పుడు నా దగ్గర 2 కేసులు ఉన్నాయి. కేసు ఖతమైపోయినా కూడా ఆ ఎన్ఓసి సవిగాయ వరకు టైం అయిపోయింది. జాబ్స్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి కూడా కేసు కొట్టేసిన తర్వాత కూడా కానీ ఎన్ఓసి ఇవ్వడంతో ఆ కట్ ఆఫ్ డేట్ ఖతమైంది. పోయింది 2 పిల్లల జాబ్స్. అలాంటి కాకుండా మా మీడియా సోదరులకు అలాగే మా పోలీసు వాళ్ళకు అందరికీ చెప్తున్నా, ఇన్నోసెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ తీసేందుకు మీరు కూడా కోఆపరేట్ చేయండి. దీన్ని కొంచెం పాజిటివ్గా తీసుకొని రాయండి, నెగటివ్ కాకుండా.
వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు. విద్యార్థులు ఉన్నారు, కొంతమంది దుబాయ్ మస్కట్ పోవాలని అనుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరికి పాస్పోర్ట్ ఎంక్వైరీస్ అన్నీ ఆగిపోతాయి. దాంట్లో సహకరించమని అప్పీల్ చేస్తున్నాను.